చేస్తున్నారు? పంచుకుంటారు. హ్యాపీ బర్త్డే. పొద్దున్న సాయంత్రం దా చెప్పు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఎన్నిసార్లు చెప్తారే హ్యాపీ బర్త్డే అని? ఏమో బెండకాయ కూర వండుకొని వచ్చినట్టుంది. చూడుపో ఏమో కావాలని అంటారేమో. వీళ్ళకట స్నాక్స్ ఏమన్నా చేయాలనేసి అంటారు. స్నాక్స్ చేయాలా? చేయాలట. ఏదిరా నేను బెండకాయ కూర వండుకొని వచ్చిందేమో మరి. కోడిగుడ్లు ఏమైనా ఉన్నాయా ఇలా? ఉడకబెట్టి పట్టుకొచ్చిన. ఉడకబెట్టి తెచ్చినావా? వెరీ గుడ్. బెండకాయలు క్యాప్సికమ్ అయితే కనబడతాయి, ఉల్లిగడ్డలు అయితే కనబడతాయి. ఉల్లిగడ్డలు 45 రూపాయలు అంట కేజీ. ఉల్లిగడ్డలా? గ్రీన్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ ఉంటాయి కదా. ఏమో తల్లి నేనైతే గ్రీన్ క్యాప్సికమ్ ఊపుతానే కదా అని ఊపుతా అంది ఒకటే కదా, నాకు తెలుసులే. ప్లేట్లు తెచ్చుకోపోరు. ఎంత బెండకాయ? ఎంత బీరకాయ కొనలేము ఫ్రెండ్స్ అస్సలు. ఇక టమాటా అయితే ఇక అసలు కొనలేము. కానీ మొన్న ఎన్ని తెచ్చినావు? కిలో 1/2 కిలో అయ్యి టమాటా కేజీ తెచ్చా. టమాటా కేజీ ఫ్రెండ్స్ అయ్యి. ఉల్లిగడ్డలు అయితే పెద్దగా ఉన్నాయి, అందుకే 5 కేజీలు తీసుకుందాం అనుకున్నా కానీ 4 కేజీలే తెచ్చిన. చిన్న చిన్నవి తేవాలమ్మా. పెద్దగా ఉన్నాయి అందుకే 4 కేజీలు తెచ్చిన. 5 కేజీలు తీసుకుందాం అనుకున్నా అని చెప్తాను నేను ఆల్రెడీ. నువ్వు పైకి వెళ్ళి అలా మాట్లాడితే నేను పోయి ఉల్లిగడ్డలు ఇచ్చేసి వస్తా. మరి ఇంత పెద్ద అంటే ఒక స్నాక్స్ తినే ప్లేట్స్ ఉంటాయి కదా, మొన్న కొన్నారు కదా అయ్యి తెస్తాంది టిఫిన్ ప్లేట్స్. బిర్యానీ తెచ్చింది అనుకుంటాను తల్లి. ఇంత పెద్ద ఉల్లిగడ్డలు ఏం కావాలి ఇచ్చామా? రోజు స్నాక్స్ కావాలంటే ఆ నుంచి వస్తాయి చెప్పు. కూరలకి ఒక్కొక్క ఉల్లిగడ్డ వేయాల్సి వస్తుంది. నువ్వు అసలే పీసు కొట్టుదానివే. ఇంతకు ముందు అయితే ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్ చేసేసేదాన్ని నేను, కానీ ఇంకా చాలా తగ్గింది అనమాట. మా ఆయన వల్లనే పొదుపు అనేది తగ్గించిన. ఇంకా దారుణంగా ఉండే అనమాట నాది పొదుపు పెళ్ళైన కొత్తలా. క్యాప్సికమ్ ఎంత? క్యాప్సికమ్ 1/4 కిలో 30 రూపాయలు. అడబెట్టుకో మమ్మీ ఇస్తుంది. ఫస్ట్ అవి తీసి వాళ్ళకి ఏం వెనక చేసేది ముందు చేసేది వెనక చేస్తావు. ఏమన్నా అంటున్నావు మళ్ళా కయ్యం అంటావు. ఏమన్నా నేను కయ్యం అని ఊరింది కవరు. ఉడకబెట్టిన కోడిగుడ్లు కదా. అసలు ఇంతకు ఏం తెచ్చినావు? ఏంది కదా ఉడకబెట్టిన కోడిగుడ్లు కదా అని చెప్తూనే ఉన్నా. పెద్దోడా చూసినావా మమ్మీ? నువ్వు అన్ని నిజాలు చెప్పావు అందుకని నేను చెప్తాను. నన్ను నిజాలు చెప్పు. ఎంత మాట అన్నావు? ఎంత మాట ఏంటి చెప్పు. ఉడకబెట్టిన కోడిగుడ్లు కాస్త ఏమైపోయినాయి? ఇంకా బోండా, ఇంకా బజ్జీ, సమోసా. ఫెంటాస్టిక్ అమ్మా. ఓకే నువ్వే తినేసే. ఇంకా అలా వేసుకోండి గాజుపురుగు. ఏమి చేయలేక ఏమో చేస్తా. ఆ పేపర్ ఉంది కదా ఇప్పుడు నువ్వు అది తీసిన పేపర్ వాడితో నెట్టు పక్కకు నెట్టు. ఇప్పుడు ఈ గాజు పురుగులు తప్పవు. ఇక చాలా చూసినా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక అబ్బా మస్తు చికాకులు ఎత్తది. మమ్మీ సగం పనులు చేస్తుంది అన్నీ. కవర్ తోటి అన్నలే చేతులతో మిర్చి వేసుకోకండి. ఏంది రిచ్చు పేరుతానో ఏందే? 4 వేసుకున్నావా? బా ఇక చూడు. ఇక ముందు రూమ్లా అదేంది పైసలు దాచిపెట్టినావా? ఆగు తొందరగా గుర్తురాదు. ఒక మానంగా బుక్కులు ఆగమాగం ఉన్నాయి కదా. ఇక రూము కట్టిన కాంచి అలా చదవలే కదా. రూమ్ కట్టలే, పైన ఏరు మొలితే తీసేసి గోడ మంచి సరి చేశారు. సపరేట్ రూమ్ కట్టలే. ఏందమ్మా రూమ్ కట్టారంటే ఇంకో రూమ్ యాడుందా అని ఇప్పుడు నేను పోయి దేవులు ఆడాలి మళ్ళా. తిని ఫస్ట్ అయితే తిని వేడి కట్టిరు కదా. మొత్తం ఆగమాగం ఉంటే ఇక దులిపిన ఫ్రెండ్స్. దులిపి అయితే మంచిగా క్లీన్ చేసిన అనమాట. ఓకే వెరీ గుడ్. అది జస్ట్ ముక్కులో పోయి తుమ్ములొస్తాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. మమ్మీ బర్త్డే సందర్భంగా ఈరోజు అయితే
ఓ నిజంగానే కదా అవ్వ, నేను ఒట్టిగా తెచ్చినాం అనుకుంటాను. నేను ఇప్పటిదాకా బలపెరగలేదే నాకు. నేనేమన్నా అంటే ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఇక లడ్డూలు అవో ఇవో తెచ్చుకుంటే బాగుంటుంది అనేసి అన్న. ఇక మా ఆయన వద్దన్నాడు అనమాట. దానికి బదులు అయితే సమోసా తెచ్చిండు. ఎక్స్పెక్ట్ అంటే బర్త్డే కదా అని నోరు తీపి చేసుకునే సందర్భాలు కావు కదా, అందుకే నేను వద్దని చెప్పేసి. అయితే ఇక సమోసా అయితే పట్టుకొని వచ్చిండు కారం చేసుకుందామని. ఎట్లున్నాయి తల్లి? నోరు కారం చేసుకున్నా. వేడున్నాయా? డాడీ టీవీలో మోటు అయితే ఫుల్ తింటాడు. మోటు పత్తులు ఇగో ఎవరికి పెట్టినాయి వాళ్ళు తినేసేయాలి. డాడీకి ఇందులో మిగిలినాయి నాకేనా? 4 అందరికి. మమ్మీ చూడు 2 మిగిలినాయి, ఏం చేయాలని చూస్తాను. మాకి అయ్యట్టున్నాను తర్వాత భాగాలు చేసుకున్నాం. మళ్ళా చెవ్వా మరి పెద్ద మనుషులు ఉండాలి భాగాలు చేసేటప్పుడు. ఏమో పంచుతాను పచ్చిమిర్చి కూడా. కాలుతానేమో చిన్నది తినండి, లోపల అది వేడిగా ఉంటుంది. సుర్రు అన్నదా పైన కొండ నాలుక లాంటిది, అది కాలింది అనుకో అన్నం తినలేరు, ఇక చాలా ఇబ్బంది పడతారు. ఒక్కటన్నా తినిపిస్తారా నేను బర్త్డే అని అంటున్నాను. నేను ఏమని చెప్పినా, నేను బర్త్డే విశేషం అని చెప్పినా. హ్యాపీ బర్త్డే. కేక్ పూయాలా? కేక్ పూసినట్టు సమోసా ఏయ్ పెట్రి నెట్టు లోపలికి. లేదు ఆలేదు నాడు తినిగా, చిన్నగా గొంతులో పడుతుంది. పెట్టాలి ఇంకోటి. కాదే హ్యాపీ బర్త్డే అని పెట్టలేదా? అంటే నేను అనేదాకా మీరు తినిపోయారా? మర్చిపోయాను, సమోసాలు టేస్ట్ ఉన్నాయి కదా అని అదే ఆలోచనలో పడ్డాం. అవి కూడా పెట్టండి మరి. అవి కూడా పెట్టాలన్నాడు చూడు. రిచ్ మొత్తం పెట్టిందా ఏంది? సమోసా మొత్తం పెట్టిందా? నాకు సగం పెట్టింది. సగమేనా? నువ్వు ఇంతంత పెడతావు, నువ్వు ఇంతంత పెడతావు, తెలుసు, తెలిసిన ముచ్చటేనా అది. తిందురమ్మ, నీకు కూడా పెట్టేసి. తినరాదు నువ్వు, తింటలే నేను కూడా. కానీ ఎట్లుంది? బాగున్నాయా? చాలా వేడి ఉన్నాయి, జాగ్రత్త తినండి. అదే చెప్తాను. నేను చెప్తా అంటే ఉట్టిగానే ఉంటారులే అనుకున్నాను నేను. క్లారిటీ ఉందా? బ్లాక్ వస్తుందా? మంచిగా ఉంది. కాలుతానేమో. మిర్చి కారం ఉంటాయి. ఎప్పుడు తెచ్చే కానేనా? ఇంతకుముందు ఒకసారి వేసుకున్నాను చూసినావా? బాగా వేస్తాడా అన్న. బాగున్నాయి రిచ్. ఇప్పుడే అడుగుతుంది ఫ్రెండ్స్ రిచ్ ఏమనంటే స్నాక్స్ ఏం మమ్మీ ఏమన్నా అంటే ఏం లేవు మరి ఇప్పుడు, గోధుమ పిండి తప్పితే ఏం లేదు, సేమియా లేదు ఏం లేదు, ఇక అందుకని సపరేట్ బాగా కామెడీలు చేస్తాను నిజంగా. గోధుమ పిండి తోటి మిరపకాయ బజ్జీలు చేస్తారా? ఏ పిండి తోటి చేస్తారు? స్నాక్స్ అవి ఏమన్నా చేస్తారులే కానీ మరి ఆ స్నాక్స్ చేయకపోయినా బజ్జీలు చేయరాదు. మళ్ళీ వేసుకుందిరా నాయన. ఏయ్ ఇగో తిన్నాక మాత్రం హోంవర్క్ రాయాలమ్మో, సరేనా? హోంవర్క్ రాసుకోండి, ఇచ్చు అయిపోయేదాకా రాసుకోవాలి, లేవద్దు. చినుకులు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న చినుకులే ఫ్రెండ్స్. హోంవర్క్ కంప్లీట్ చేయాలి. 2 ఉండని 3 ఉండని 1 ఉండని రాసి అయితే ఆడుకోరు. ఉండాలి ఎప్పుడు అది తినిపోతావా? నేను తినిపోతా, మీరేం తింటారు మరి?
నేను ఏదో ఒకటి వేసుకుంటా. అట్లా కాదు, పద్ధతి కాదు అది. ఏదో ఒకటి అంటే ఏంది? రేపేమో క్యాప్సికము, ఎల్లుండేమో బెండకాయ, అట్లా ఎంచుకున్నా కూరగాయలు అట్లా. అలా మూడే వచ్చినాయి. క్యాప్సికమ్ పావు కిలో అవి. అవునా? ఎక్కువ వండితే మళ్ళీ తినట్లేదు కదా. బా పడట్లేదులే. టమాటా కూర కొనుక్కుంటాం. అసలు చినుకులు ఏమన్నా ఒకటి పడుతుంటే జల్లు కాడికి పోయింది మా రిచ్చమ్మ. వాన రాదు, నిన్న ఒక్కరోజు పడ్డది కదా, అదే ఎక్కువ ఇక. అరే నేను ఇది ఆఫ్ చేద్దాం అనుకుంటాను, మర్చిపోతాను. ఏంది ప్రొడక్ట్ ఉన్నాను అంటది ఊరికే. మా ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని వీడియో తీసుకోవాలి. అవునవును. మూడే ఉన్నాయి ఉల్లిగడ్డలు. ఇంకా ఈ సైజులో ఉంటే కొంచెం సైజులో అంటే ఇప్పుడు ఇచ్చినాను. బాటిల్ అయితే పగిలినాయి ఫ్రెండ్స్. అసలుకి పిల్లలు అయితే పెద్ద బాటిల్ తీసుకోపోతారు. నేను ఇది బాగా కొట్టిన చేయి జారి కింద వాడి దొరికిందా? దొరికితే ఇయ్యాలమ్మా, అట్లా తెచ్చుకోవద్దు కదా. జరుగు. ఇది ఎవరిది? ఇది చూడు, ఇంత పెద్ద ఎరేజర్. వాళ్ళు దోలు అనుకోరా మళ్ళీ. దొరికితే ఇచ్చేయాలి, ఉంచుకోవద్దు అసలే. వాళ్ళు అడగండి ఎట్లా ఇస్తుంది, ఎవరిదాన్ని ఇవ్వాలి? నా ఎరేజర్ పోయింది, ఎవరికైనా దొరికిందని వాళ్ళు అడిగితే ఇస్తుంది. కాదు, అట్లా కాదు. నాకు దొరికింది ఎరేజర్, యూజ్ దిస్ ఎరేజర్ అని ఏమంటారు ఇంగ్లీష్ లో? ఏమంటారు ఇంగ్లీష్ లో? ఉల్లిగడ్డలు లేయరా అంటారు. మనకి అయ్యన్న వద్దులే కానీ ఎరేజర్ ఎవరిది అని అడిగితే తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు తెలియకాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది కాకపోయినా నాదే అని తీసుకుంటారు. అప్పుడు మనకు లేకపోవచ్చు తెలివి, అవతలకు గట్టిగానే ఉంటుంది. నీ లెక్క అయితే బాగానే పర్లేదు. పోగొట్టుకున్నాడు ముందుకు వచ్చి అడగడాటలే కానీ దొరికిన ముందు పడి ఇది ఎవరిది. మమ్మీ మా ఫస్ట్ బెంచ్ ఉందా, ఫస్ట్ బెంచ్ అవతల మధ్యలో పడింది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు మరి, అట్నే చెప్పు. ఎరేజర్ కొరక సరిపోతాయా? ఎన్ని రోజులు వస్తాయి ఉల్లిగడ్డలు? ఇంట్లోనే పెట్టనా? వాడేదాన్ని బట్టి ఉంటారు. ఇంట్లోనే పెట్టనా? పెట్టుకు. నాకు ఆడుకుంటుంది. వాడేదాన్ని బట్టి ఉంటుంది, ఎన్ని రోజులు రావాలి కదా. అమ్మా భర్త పెడతాను ఎందుకు ఇబ్బందిస్తాను? అసలు చినుకులే లేవు, బంద్ అయినాయి. యాన్నో ఒక చినుకు పడుతుంది, దాన్ని వర్షం అని పేరు పెట్టింది. వదిలేసే, వద్దనే చెప్తాను. బాగా పడతాయి బట్టలు, బయటనే ఉన్నాయమ్మా. అరే చినుకులే లేవంట అంటే ఇందాక పడ్డాయి కొంచెం, పెట్టింది కూడా ఇది బట్ట. ఏది వర్షం చెప్పు ఏడా? మబ్బు అయితే ఉంది, పడుతుంది వర్షం. మాకు నమ్మకం లేదు. చినుకు పోయేలోపు వర్షం. వర్షం పడుతుంది అన్నప్పుడు వర్షం పడుతుంది అనుకో. నిన్న నైట్ బాగా పడ్డది కాబట్టి ఇక నైట్ అయితే 10ంటికి అయితే పంపించేసి ఫ్రెండ్స్. ఇక ఆ టైంకి అయితే వచ్చిందనమాట. వచ్చేదాకా కూడా నేను ఇంకా చపాతీ తినలేదనమాట. ఇక ఆ టైంకి అయితే తిన్నాము, మళ్ళీ పడుకున్నాము ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.